హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం వచ్చేసాం కుక్కట్పల్లి JNTU రోడ్ రామాలయం బ్యాక్ సైడ్లో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి. సో ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో ఓ లుక్ వేసేద్దామా? సో వ్యూయర్స్, ఇవాళ మన సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో మనకి చాలా వెరైటీస్ చూపించడానికి మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు. సో ఇవాళ ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుధాకర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. ఓకే సార్. సో ఇవాళ మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? పట్టు, ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ చూపిస్తున్నాం మేడం. ఓకే. ఇది మైసూర్ సిల్క్ అండి. ఓకే. ఇది మైసూర్ సిల్క్ లో డిజిటల్ ప్రింట్ అండి. ఇది ఓకే. ఇప్పుడు ఇంతకు ముందులో 65 గ్రామ్స్ అని వచ్చేది, సేమ్ దాన్ని మళ్ళీ రిపీట్ చేసేసి మేము ప్రింట్ వేసి చూపిస్తున్నాం మేడం. ఓకే. ఇదంతా డిజిటల్ ప్రింట్ అన్నమాట. అంటే మనకి శారీ అంతా క్రీమ్ కలర్ లో ఉంది కాబట్టి మనకి ప్రింట్ అనేది అని డార్క్ గ్రీన్, రెడ్, yellow కాంబినేషన్ లో హైలైట్ అవుతూ ఈ ప్రింట్ ఇచ్చారు. ఇదంతా మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. బార్డర్ వచ్చేసి చిన్నగా గోల్డ్ కలర్, దీనికంటే ఇది హైలైట్ అవ్వకుండా ఇది లైట్ కలర్ లో శారీ వచ్చేసి హైలైట్ అయ్యేలాగా కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి డిఫరెంట్ గా ట్రీ మోడల్. యాక్చువల్ గా మనకి పళ్ళులో సర్కిల్ అనేసి సర్కిల్ లో మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ గా కనిపిస్తుందండి. ట్రీస్ అండ్ హ్యూమన్ ఫిగర్స్, ఇక్కడ సన్, మొత్తం మనకి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో కానీ నార్మల్ గా వెదర్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ మనకి పళ్ళులో చూపించారు. ఓకే. శారీ అంతా మనకి హెవీగా ఫుల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ పీస్ అనేది మనకి సింపుల్ గా ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? 3200 అండి. ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీ మనకి కేవలం 3200 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. ఇది టిష్యూ వేర్ ఐటమ్ మేడం. మామూలుగా ఫంక్షన్స్కి, బ్రైడల్ శారీస్ కూడా, మినీ బ్రైడల్ శారీ కూడా అని అంటారు దీన్ని. ఇది వారణాసిలో తయారైంది. చాలా ఎక్సలెంట్ డిజైన్, డిజిటల్ ప్రింట్. ఇది కూడా ప్రింట్ కమ్ వీవింగ్ రెండు వస్తాయి అన్నమాట. ఓకే. చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్ గా అండ్ రిచ్ గా కనిపిస్తుందండి. మనకి టిష్యూ అన్నట్టే కానీ అంత నెట్ లుక్ లో లేదు, బట్ రిచ్ గా ఉంది. సో ఇందులో థ్రెడ్డింగ్, వీవింగ్, థ్రెడ్డింగ్ అంతా ఇది వీవింగ్ అంటారు. ఓకే. ఈ వీవింగ్ కూడా మనకి 4 to 5 కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారండి. మనకి టిష్యూ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటే అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ వీవింగ్ ఇచ్చారు. అండ్ దాంట్లో కూడా మనకి పింక్ కలర్, పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ అనేది ఎలివేట్ అవుతుంది. సో ఒక్కొక్క బాక్స్ కి ఒక్కొక్క కలర్ అనేది ఇచ్చారండి. ఆరెంజ్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అలా ఆల్టర్నేట్ గా. అండ్ నెక్స్ట్ దాంట్లో మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మొత్తం శారీ అంతా ఇలాగే థ్రెడ్ లో ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు వచ్చేసి మనకి చిన్న పళ్ళు అంటారు సార్. ఓకే. చిన్న పళ్ళు అండ్ మనకి కలర్ కాంబినేషన్స్ ఇక్కడ ఏదైతే బార్డర్ లో ఇచ్చారో బాక్స్ షేప్ లో, అదే షేప్ లో మనకి పళ్ళు ఇచ్చారు. బ్లౌజ్ కూడా మీకు ఎంబోస్ బ్లౌజ్ అండి. ఎంబోస్. ఈ క్లాత్ ఏమంటారండి? ఫుల్ క్లాత్. ఇది సేమ్ టిష్యూ క్లాత్ అండి. ఓకే. టిష్యూ క్లాత్. ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్ షైనింగ్ లో ఉంది, షైనింగ్ క్లాత్. ఓకే. ఈ శారీ ఎంత కాస్ట్ పడుతుందండి? ఇది 2000 రూపీస్ అండి. ఓకే. ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీ చూస్తున్నారు కదండి ఎంత రిచ్గా ఉందో. దిస్ కాస్ట్ ఓన్లీ 2000 రూపీస్కి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది. ఇది కాటన్ కోటాన్ అండి. ఓకే. కాటన్ కోటాలో ఎంబోజ్ జూట్ అనేది మేము తయారు చేయించాము. ఇది బార్డర్ కంతా కూడా ఎంబోజ్ జూట్ వస్తుంది. ఓకే. ఇదంతా జూట్ అండి. ఇదంతా జూట్ అండి. బార్డర్కి వచ్చేదంటే పైన కింద ఎంబోజ్ జూట్లో ప్యూర్ కాటన్ కోటన్ అండి. ఇది సమ్మర్ కదండి కాబట్టి కాటన్స్ చాలా బాగుంటుంది. రిచ్ కాటన్ ఇది. సమ్మర్ వేర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే పార్టీస్ కి వాటికి కూడా వేసుకుంటే రిచ్ గా ఉంటుంది. చాలా ఓకే. ఇదంతా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్, క్రీమ్ కలర్ ప్లెయిన్. అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఇది ఒక 5 ఇంచెస్ ఉంటుందండి. 5 ఇంచెస్. ఓకే. 5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారండి. ఇది ఎంబోజ్ అవుతుంది. అంటే మీరు చెప్పినట్టు కలర్స్, థ్రెడ్డింగ్ ఏదైతే ఉందో ఈ బార్డర్ లో జూట్ మిక్స్ అయినందువల్ల ఎంబోజ్ అవుతుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగా రిచ్ గా కనిపిస్తున్నాయి. బికాస్ మనం ఇది క్రీమ్ కలర్ తీసుకున్నాం కాబట్టి డార్క్ పింక్ అనేది మనకి హైలైట్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే మనకి చిన్న గోల్డ్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు. దాని కిందే మనకి లైట్ పీచ్ పింక్ కలర్ బార్డర్ కూడా ఇచ్చారు. సో ఇది మొత్తం మనకి బార్డర్ అనేది 3 లేయర్స్ లో ఉందండి. సో శారీ అంతా మనకి ప్లెయిన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ప్యూర్ కాటన్ అన్నమాట. బార్డర్ ఎలా హైలైట్ అవుతుందో మనకి పళ్ళు కూడా చాలా చిన్నగా హైలైట్ అవుతూ ఇచ్చారు. యాక్చువల్గా మనకి బార్డర్ లో డార్క్ కలర్స్ ఉన్నాయి కాబట్టి పళ్ళులో మనకి లైట్ కలర్స్ అనేవి ఇచ్చారు. బ్లౌజ్ డిఫరెంట్ అండి, ఫుల్ కాంట్రాస్ట్. మనకు ఏదైతే జూట్ వచ్చిందో దాంట్లో కూడా జూట్ మిక్స్ చేసాము.
కాబట్టి ఎంబోజ్ లాగా బాగా షైనింగ్ ఉంటుంది. యా, ఇక్కడ మనం ఏదైతే శారీలో షోల్డర్ బార్డర్ కి అండ్ డౌన్ బార్డర్ కి ఏదైతే కలర్ యూస్ చేసామో ఎంబోజ్ అవుతూ, సో దాంట్లో కొంచెం లైట్ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా రిచ్ గా కనిపిస్తుంది. సో ఈ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది 2000 రూపీస్ అండి. ఓకే, ఇంత బ్యూటిఫుల్ శారీ యాక్చువల్గా సమ్మర్ వేర్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ శారీస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 2000 రూపీస్ లో సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఇది వచ్చేసి వారణాసిలో తయారైంది మేడం, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. జాలు అనే పదార్థంతో తయారైంది. జాలు పట్టు అంటారు దీన్ని యాక్చువల్గా. పట్టు ఒక పోగు, జాలు అనే పీచు పదార్థం ఒకటి ఉంది, దాంతో తయారైంది అనమాట. స్పెషల్ శారీ. సో ఇదంతా మనకి హాఫ్ అండ్ హాఫ్ లో ఉంటుందా సార్? హాఫ్ అండ్ హాఫ్ అండి. ఓకే, ఇది ఏం బార్డర్ అంటారు సార్? ఇది జరీ బార్డర్ అండి. ఇది జరీ బార్డర్, చిన్న జరీ బార్డర్ వస్తుంది. యాక్చువల్గా పళ్ళు వచ్చేసి సింపుల్ అండి. దీనికి మామూలుగా రెడ్ లో వేసేస్తారు, ఒక జరీ బార్డర్ మాత్రం వేసింటారు. ఇది మాత్రం ఇది జూట్ జాలుతోనే తయారై ఉంటుంది. ఇది అయిన తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ వస్తుంది. బాడీ పార్ట్ వచ్చేసరికి చిన్న బార్డర్, పైన అంతా కూడా చిన్న బార్డర్ వేస్తారు. ఈ తర్వాత ఈ బార్డర్ అయిన తర్వాత ఇదంతా కూడా జూట్ లోనే మళ్ళీ మీరు బాగా చూస్తే ఇంటర్నల్ డిజైన్ కూడా ఉంది దీంట్లో. వీవింగ్ లో ఎంబోజ్ బుట్ట వచ్చిన తర్వాత రిమైనింగ్ హాఫ్ అంతా కూడా టిష్యూ బార్డర్ అండి. ఇది మనకు హైలైట్, ఇక్కడ నుంచి చాలా హైలైట్ గా వస్తుంది, వచ్చేస్తుంది. ఇక్కడంతా కూడా టిష్యూ వచ్చేస్తుంది. కిందకు వచ్చేసరికి మీకు కలర్ఫుల్ ఫ్లవర్స్ అనమాట. ఇది కూడా మొత్తం వీవింగ్ అనండి. ఇది కలర్ఫుల్ వీవింగ్ అని చూడండి. పింక్ కానీ, లెమనెల్లా కానీ, ఆరెంజ్ కానీ, బ్లూ కానీ, నెమీ బ్లూ కానీ, ఇన్ని కలర్స్ దీంట్లో వాడి దీన్ని హైలైట్ చేశారు అన్నమాట. అంటే మనకి ఇదంతా గోల్డ్ కలర్ లో ఉంది కాబట్టి ఈ కలర్స్ అనేవి అన్ని హైలైట్. తర్వాత వచ్చేసి ఇది మామూలుగా ఇది నెట్ లో చేశారు కాబట్టి ఫ్యాన్సీగా వచ్చింది. సో యాక్చువల్ గా ఇది పళ్ళు వచ్చేసి డిఫరెంట్ గా ఉందండి. అంటే శారీ అంతా ఒక వేలో ఉంటే పళ్ళు ఒకటి మనకి పింక్ లో హైలైట్ అవుతూ కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా జాలు పట్టే లైట్ వెయిట్. యా, సో ఇది కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 8500 అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీ, పట్టు అండ్ ఫ్యాన్సీ వేర్ శారీ అని చెప్పొచ్చు. సో ఈ బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఓన్లీ 8500 రూపీస్కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. ఇంత బ్యూటిఫుల్ శారీస్ మీ సొంతం చేసుకోవాలి అని అనుకుంటే కుక్కట్పల్లి JNTU దగ్గర ఉన్న HMT హిల్స్ బ్యాక్ ఆఫ్ రామాలయాలో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి విజిట్ చేయాల్సిందే. సో సార్ మనకి ఇదే కాకుండా ఇంకా 3 బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా సార్, అవి అడ్రస్లు చెప్తారు సార్? సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అని నియర్ బెంజ్ సర్కిల్, LIC కాలనీ, స్ట్రీట్ నెంబర్ 3, రమేష్ హాస్పిటల్ రోడ్ లో నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఒకటి ఉందండి బ్రాంచ్ మనకి. తర్వాత స్టాక్ పాయింట్లు కూడా ఉన్నాయి. స్టాక్ పాయింట్ వచ్చేసి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ బొమ్మలవారి వీధి, తణుకులో ఉందండి. తర్వాత తణుకు విలేజ్ లో. తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడు ప్రగతి నగర్ దగ్గర నిజాంపేట విలేజ్ లో ఇంకోటి బ్రాంచ్ ఓపెన్ చేసాం. భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అని కొత్తగా న్యూ స్టాక్ పాయింట్ కూడా ఓపెన్ చేసామండి, నియర్ నల్లపోచమ్మ టెంపుల్. ఇది బటర్ సిల్క్ అంటారండి యాక్చువల్ గా. ఆ బటర్ సిల్క్ లో కలాంజలి స్టైల్ డిజైన్, రేట్ తక్కువలో ఉండి పెట్టుబడి చీరలకు కానీ దానికి పనికి వచ్చేటట్టు ఈ టైప్ చేసాం. బటర్ సిల్క్ లో మనం పట్టు డిజైన్ వేసి తయారు చేయొచ్చు అన్నమాట. పళ్ళు పార్ట్ మేడం, ఆల్ ఓవర్ జరీ మొత్తం. మనకి సారీ అంతా కలర్ కాంబినేషన్స్ లో ఉందండి. యాక్చువల్ గా పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, yellow కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్. సో సారీలో అయితే ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఇచ్చారో మనకి బార్డర్, మనకి పళ్ళులో కూడా అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. కానీ మనకి సారీలో కలర్ కాంబినేషన్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు మనకి పళ్ళు పైన. సో మొత్తం గోల్డ్ డిజైన్స్ అని మనకి లీఫ్ డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్ అండ్ టెంపుల్ ఆర్చ్ డిజైన్స్, సో లీవ్స్, ఇవన్నీ మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా హైలైట్ గా కనిపిస్తున్నాయి పళ్ళులో. అండ్ మనకి బార్డర్ వచ్చేసి షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఇది ఇక్కత్ స్టైల్ బార్డర్ అండి. ఓకే, ఇక్కత్ డిజైన్ లో జిగ్ జాగ్ గా వస్తుంది. అది బాడీలో వచ్చేసి 4 కలర్ వేరియేషన్ తీసుకున్నాం. 4 కలర్స్ మొత్తానికి. దీనికి ఆరెంజ్ గానీ, తర్వాత నేమీ బ్లూ గానీ, గ్రీన్ గానీ, తర్వాత బేబీ పింక్, ఈ 4 కలర్ వేరియేషన్ లో బ్యాక్ గ్రౌండ్ అవి చేసేసి పైన వచ్చేసి మొత్తం అంతా జెరీ వర్క్ తోటి, మొత్తం జెరీ వర్క్ తోటి కలాంజలి డిజైన్ అంటారు యాక్చువల్ దీన్ని. పట్టు శారీస్ మీద వేసే డిజైన్ ఈ బటర్ సిల్క్ మీద ఫ్యాన్సీ డిజైన్ మీద వేయించాం మేడం. ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ yellow కలర్ కాంబినేషన్ ఇస్తారు. తర్వాత కూడా బార్డర్ కూడా ఇచ్చారు. ఓకే, దీనికి కూడా మనకి హ్యాండ్స్ కి కానీ బ్యాక్ పార్ట్ కి కానీ యూజ్ చేసుకునేలాగా మనకి దీనికి ఒక చిన్న బార్డర్ ఇచ్చారండి. ఇది కూడా మనకు ఒక 4 ఇంచెస్ ఉంటుంది కదండి. ఓకే, సో ఇది ఎంత కాస్ట్ పడుతుందండి? 2500 ఓన్లీ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత కలర్ఫుల్ శారీ మనకి 2500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఈ వెరైటీ వచ్చేసి ఆర్ట్ జూట్ అండి. ఇది యాక్చువల్ గా రా సిల్క్ అని, బయలు పట్టు అని, పట్టులో చాలా వెరైటీస్ వస్తాయి. దాన్నే ఇమిటేట్ చేసి మేము బెంగళూరులో తయారు చేసి ఇచ్చిన శారీ అండి. స్పెషల్ శారీ.
ఆర్ట్ జూట్ లాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్. సో మనకి బార్డర్ అనేది గోల్డ్ కలర్ లో, గోల్డ్ కలర్ బార్డర్. ఇదేమంటారు సార్? జరీ బార్డర్. జరీ బార్డర్ అంటారు. సో మనకి జరీ బార్డర్ లో కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంది కాబట్టి మనకి గోల్డ్ బార్డర్ లో మొత్తం బ్లాక్ కలర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. సో దీంట్లో ఫ్లవర్స్ మనకి చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ లాంటివి అండ్ లీవ్స్ కూడా ఇచ్చారండి మిడిల్ లో. అండ్ అలాగే సైడ్స్ లో కూడా మనకి లీఫ్ మోడల్ అనేది డిజైన్ కనిపిస్తుంది, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా. మిడిల్ లో మనకి ఫ్లవర్ పార్ట్ అనేది కనిపిస్తుంది. ఇది పళ్ళు వచ్చేసి మొత్తం జరీ వేర్ లో చేసాము, ఓకే, చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. ఇది మొత్తం ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసాం మేడం. ఇది పెద్ద లీఫ్, ఇది తర్వాత చిన్న ఫ్లవర్స్ తోటి మొత్తం జరీ వేరే. ఇది యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే ఎంబోజ్ వర్క్ అంటారు. తర్వాత మనకు అంచులకు కూడా కట్టుకోవడానికి ఇవి కూడా థ్రెడ్స్ కూడా వేయించాను. ఓకే, థ్రెడ్స్ కూడా మనకి నీట్ గా కనిపిస్తుంది. యాక్చువల్ గా మనకి శారీ కంటే కూడా పళ్ళు అనేది బాగా హైలైట్ గా కనిపిస్తుంది. ఆ డిజైన్ మీరు ఏదైతే ఎంబోజింగ్ అన్నారో అది చాలా లుక్ గా ఉంది. తర్వాత వచ్చేసి బాడీ అంతా కూడా స్మాల్ ఇంటర్నల్ లైన్స్ వచ్చాయి చూడండి. మనకి లైన్ షేడ్ ఒక దగ్గర డార్క్ లైట్ వచ్చేసి లైట్స్ వచ్చేసి ఖాళీ ప్లెయిన్ అంతే. బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ వస్తుంది. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్. కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది కేవలం 1500 రూపీస్ అండి. సో ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 1500 రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి. అది కూడా ఓన్లీ సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో మాత్రమే. నెక్స్ట్ ఇది మధురై సీకో అని మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాము. లాస్ట్ టైం ఎపిసోడ్ లో కూడా మేము ప్లెయిన్ లో తయారు చేసి చూపించాము. ఇప్పుడు డిజైనర్ చేసామండి మధురై సీకోలో. ఇది మధురైలో తయారైతుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ, చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఫస్ట్ పళ్ళు వేరు చూడండి మేడం, పళ్ళు చాలా బాగుంటుంది. పళ్ళు మొత్తం అంతా వచ్చేసి మీనా వర్క్ అనమాట. మొత్తం ఫస్ట్ మొత్తం జరీ బార్డర్ ఇచ్చాడు ఫస్ట్ లో. ఇది అయిన తర్వాత మొత్తం మీనా వర్క్. మీనా వర్క్ లో కూడా ఫ్లవర్స్ ఎంపోజ్ చేసేసి ఎంబోజ్ స్టైల్ అని చేశాడు. సేమ్ ఏ రకంగా అయితే జరీ బార్డర్ ఇచ్చాడు ఇక్కడ కూడా సేమ్ జరీ బార్డర్ ఇది ఇట్లా కంటిన్యూ చేశాడు. బార్డర్ లేకుండా ప్లెయిన్ బార్డర్స్ అండి. ఇక్కడ చిన్న బార్డర్ ఇచ్చేసి ఉప్పాడ స్టైల్ కడ్డీ బార్డర్ ఇచ్చేసి దీని మీద వచ్చేసి ప్లెయిన్స్ ఇచ్చాడు. సేమ్ దీనికి ఆపోజిట్ లోనే కాంట్రాస్ట్ వచ్చేసి కింద ఇచ్చాడు. సేమ్ పైన అయితే ఏం కలర్ ఉందో సేమ్ కింద కూడా సేమ్ అదే కలర్ కంటిన్యూ అయ్యేటట్టు చేశాడు అనమాట. ఓకే, మనకి బార్డర్ ప్లెయిన్ గా ఉంది కాబట్టి యాక్చువల్ గా శారీ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో ఈ డిజైన్ కంటే కూడా మనకి ప్లెయిన్ బార్డర్ అనేది బాగా హైలైట్ గా కనిపిస్తుంది. తర్వాత పళ్ళులో మీనా అయితే ఏ కలర్ అయితే వాడాడో దానికి ఆపోజిట్ డిజైన్ ఇక్కడ స్టార్ట్ అయిందండి. బాడీ పార్ట్ కి ఇది ఇక్కత్ స్టైల్ డిజైన్ అండి. ఇక్కత్ స్టైల్ డిజైన్ మొత్తం మీనా వర్క్ లో స్టెప్ వైజ్ గా తయారు చేసేసాం. యాక్చువల్ గా మనము శారీ వర్క్స్ పైన మనం చెక్స్ కానీ సర్కిల్స్ కానీ లైన్స్ కానీ చూస్తాం, బ్రిక్స్ టైప్ లో చేసాం. కానీ ఇది మాత్రం మనకి డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చారు. షోల్డర్ పార్ట్ వరకు ఇట్లా వస్తుంది. ఓకే, షోల్డర్ పార్ట్ అయిన తర్వాత కుర్చీలకంతా కూడా సేమ్ గ్యాప్ ఓకే స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఓకే ఓకే, ఇదంతా పళ్ళుకి మనం ఏదైతే షోల్డర్ లో వేసుకుంటామంటే అది కంటిన్యూ ఇచ్చాడు. తర్వాత ఫిల్స్ కంతా మొత్తం కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చాడు. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఇచ్చాడు చూడండి. ఇది ఇంత డిజైనర్ శారీ అయినా కూడా మనకు సీకో కాబట్టి 1500 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇన్ని కలర్ కాంబినేషన్స్, యాక్చువల్ గా కాంట్రాస్ట్ కలర్ అండ్ డిఫరెంట్ డిజైన్ ఉన్న శారీ మనకి ఓన్లీ 1500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ట్రస్సర్ పట్టు అండి. ఇది ఫస్ట్ పళ్ళు చూడండి, పళ్ళు పాటు వచ్చేసి 3 కలర్ వేరియేషన్ తీసుకున్నానండి. దీనిలో 3 కలర్ వేరియేషన్, టోటల్ పీకాక్స్. పీకాక్స్ లో కూడా ఈ నెమలి ఈకలు వెరైటీగా 2 కలర్స్ వేరియేషన్ తీసుకున్నారు చూడండి. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్. తర్వాత ఇక్కడ పీకాక్ మీద గ్రీన్ ఫ్లవర్స్ వేసేసి రెడ్డిష్ గా చేసేసాడు. దీని వల్ల మనకు చాలా ఎక్సలెంట్ గా హై బ్యూటీ కనిపిస్తుంది. పీకాక్ లో పింక్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. మామూలుగా పీకాక్ లో ఓన్లీ పించాలకు మాత్రమే డిజైన్ అరేంజ్ చేస్తారు, వీళ్ళు ఎక్స్ట్రా ఫ్లవర్ లో 2 కూడా ఎలిమినేట్ చేశారు. పీకాక్ అరేంజ్మెంట్ కూడా ఆపోజిట్ లో బ్యూటిఫుల్ గా ఇచ్చారు. పైన బార్డర్ వచ్చేసి ఇక్కత్ స్టైల్ బార్డర్, చిన్న బార్డర్ 2 స్టైల్లో బ్రౌన్ కలర్ లో ఇది చేసేసాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జెరీ వేర్ గా, ఇది కూడా మీనా వర్కే, థ్రెడ్ వర్క్. ఎందుకంటే జెరీ ఎక్కువ వాడామనుకోండి వెయిట్ వస్తుంది శారీ, దానివల్ల మనకు మీనా వాడతారు. మీనా వాడడం వల్ల శారీ వెయిట్ తగ్గుతుంది. యాక్చువల్ గా లైట్ వెయిట్ చాలా ఇష్టపడతారు కాబట్టి ఇలాంటివి చాలా యూస్ చేస్తారు. తర్వాత శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా వీవింగ్ లో బుట్టాస్ అన్ని రెడీ చేసండి. పీకాక్ బుట్ట, పీకాక్ బుట్ట మాత్రం ఎక్సలెంట్ గా హైలైట్ అయింది. పైన బార్డర్ అయితే చిన్నగా ఇచ్చాడు, కింద బార్డర్ మాత్రం హైలైట్ చేశాడండి. మనకు పైన ఏమి ఇచ్చాడంటే ఇక్కడ పైన ఎంబోజ్ లోనే మీనా వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి సిల్క్ వర్క్ అనమాట, అంటే సిల్కీ వర్క్, పట్టుదారం ఏది సిల్కీ వర్క్ అనేది కొద్దిగా ఎక్స్పోజ్ అవుతుంది, లుక్ తెలుస్తుంది మనకి, లుక్ చాలా తెలుస్తుంది.
తర్వాత వచ్చేసి బ్రౌన్ కలర్ లో ఎంబోస్ చేశాడు, బార్డర్ మొత్తం అంతా కూడా పీకాక్స్ తో ఎంబోస్ చేశాడు ఇదంతా. తర్వాత కింద బార్డర్ కూడా ఇచ్చాడు అనమాట. దీనివల్ల బార్డర్ ఫుల్ హైలైట్ అండి. యా, మనకి పైన బార్డర్ ఏదైతే చిన్నగా ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ లో మనకి ఇది ఒక 6 ఇంచెస్ ఉంటుందండి. ఓకే, 6 ఇంచెస్ బార్డర్ మనకి బ్యూటిఫుల్ గా ట్రీస్ పికాక్స్ యూస్ చేసి హైలైట్ చేస్తున్నారు. ఓకే, దీని బ్లౌజ్ ఎలా ఉందండి? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఓకే, యాక్చువల్గా ఇలాంటి హెవీ శారీస్ కి మనకి ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటే లుక్ బాగుంటుంది. అది కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడు, ఆరెంజ్ కలర్ లో ఇచ్చాడు అండి, ఆపోజిట్ కలర్. ఇది ఈ కలర్ అనేది ఎందుకు యూస్ చేశారంటే యాక్చువల్గా నాకు తెలిసి మనకి పికాక్ లో ఏదైతే కలర్ హైలైట్ అవుతుందో పింక్ కలర్, పర్ఫెక్ట్ అండి. ఓకే, ఆ కలర్ మనకి బ్లౌజ్ కి యూస్ చేస్తారు. సో ఇది ఎంత పడుతుందండి కాస్ట్? ఇది 5000 రూపీస్ మాత్రమే అండి. ఓకే, సో వ్యూయర్స్ మీరు కూడా ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసేసుకోండి కూకట్పల్లి నియర్ JNTU రామాలయం బ్యాక్ సైడ్ లో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ కి. సార్, ఇది దూరంగా ఉన్న వాళ్ళకి వేరే ఊర్లలో చాలా మంది స్టేయింగ్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికే వచ్చి బై చేయాల్సింది ఉంటుందా లేకపోతే వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం, మన ఎపిసోడ్ బాగా ఎలిమినేట్ అయింది. మనకు వేరే ప్రాంతాల నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి నెంబర్ ఆఫ్ వాళ్ళ మేము ఏం చేసామంటే విజయవాడలో సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అనే పేరుతో ఇంకో బ్రాంచ్ పెట్టామండి. నియర్ బెంజ్ సర్కిల్, రమేష్ హాస్పిటల్ రోడ్, LIC కాలనీ, స్ట్రీట్ నెంబర్ 3, నెల్సన్ మండేలా పార్క్ పక్కన ఉన్న సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అండి. తణుకు పరిసర ప్రాంతాల వారు కూడా అక్కడ వెళ్ళి కూడా ఈ ఎపిసోడ్ అయిన తర్వాత 4 days తర్వాత సేమ్ ఐటమ్స్ మనకు అక్కడ అవైలబుల్ ఉండేటట్టు ప్లాన్ చేసామండి. బొమ్మల వారి వీధి అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ తణుకు అనే చోట నియర్ లిటిల్ ప్యారడైస్ స్కూల్ అని. తర్వాత రీసెంట్గా కూడా ప్రగతి నగర్ నిజాంపేట వాసుల కోసం సపరేట్గా ఇంకొక స్టాక్ పాయింట్ పెట్టాం. అది వచ్చేసి భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అని నియర్ నల్ల పోచమ్మ టెంపుల్ నిజాంపేటలో అండి. ఈ బ్రాంచెస్ అన్ని మన నాకు ఎక్కువ ఫోన్స్ ఈ మధ్య మనం యాడ్ చూసి చాలా మంది మైసూర్ సిల్క్ కావాలని చాలా మంది ఫోన్స్ వస్తున్నాయండి. వాళ్ళ గురించి మేము సపరేట్గా ఇది మైసూర్ సిల్క్ క్లాత్ లోనే ప్యూర్ సిల్క్ లోనే తయారు చేయించాము, ఇక్కత్ డిజైన్ లో తయారు చేయించామండి. చాలా హైలైట్ డిజైన్. ఫస్ట్ పళ్ళు పాటు చూడండి మేడం, పళ్ళు పాటు మొత్తం కూడా లైన్స్ 2 కలర్స్ లైన్స్, సింపుల్ పళ్ళు. ఇది ఆఫీస్ యూజ్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ క్యారింగ్, లైట్ వెయిట్ అండి, ఎక్దమ్ లైట్ వెయిట్. ఫస్ట్ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ అండి, మీనా బార్డర్, థ్రెడ్ బార్డర్, చాలా బాగా హైలైట్ అవుతుంది. ఈ పళ్ళు లైన్స్ రావడం వల్ల కూడా పళ్ళు చాలా ఎక్స్పోజ్ అవుతుంది, డిఫరెంట్ గా ఉంటుంది. సారీ అంతా మనకి హెవీ డిజైన్ లో ఉంది కాబట్టి పళ్ళు అనేది మనకి సింపుల్ గా ఇచ్చాడు. దాని తర్వాత వచ్చేసి ఈ మొత్తం వచ్చిందంతా కూడా ఇక్కత్ డిజైన్ అండి. ఇక్కత్ స్టైల్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది కాబట్టి ప్రింటెడ్ సిల్క్ లో కూడా ఇక్కత్ డిజైన్ వేస్తే బాగుంటుందని ఇక్కత్ డిజైన్ తయారు చేసాం. పైన బార్డర్ కింద బార్డర్ కూడా సేమ్ తయారు చేసాం. ఇది కాంట్రాస్ట్ లో వైలెట్ కలర్ లో వస్తుంది. ఓకే, దీనికి మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్స్ అండ్ అలాగే లీఫ్ డిజైన్స్ కూడా ఇచ్చారు బార్డర్ లో. సో మనకి సేమ్ బార్డర్ డౌన్ కూడా పైన ఉంటుంది, కింద కూడా ఉంటుంది. కింద మాత్రం ఒక గ్రీన్ లైన్ ఎక్స్ట్రా వస్తుందండి. ఎందుకంటే కింద బార్డర్ పెద్దగా ఉండాలి కాబట్టి బార్డర్ ఇంచెస్ కొంచెం పెద్దగా చేసాం. బార్డర్ అయితే సేమ్ అదే పెట్టాం. ఓకే, మనకి నేవీ బ్లూ కలర్ కూడా మనకి కొంచెం పెద్దగా ఇచ్చారు. ఇది ఒక 1 ఇంచ్ మనకి గ్రీన్ కలర్ నేవీ బ్లూ కలర్ 1 ఇంచ్ పెంచి అండ్ అలాగే మనకి పైన షోల్డర్ పార్ట్ కి ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకి కిందంతా యూస్ చేసాం. సో సారీ అంతా ఇలాగే వస్తుందండి. బ్లౌజ్ మాత్రం ఎంబోస్ బ్లౌజ్ అండి, ఇట్లా ఎంబోస్ డిజైన్ వచ్చేసి బ్లౌజ్ మనకి లీఫ్ డిజైన్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో ఇది కాస్ట్ ఎంత పడుతుందండి? ఇది 3000 రూపీస్ అండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ, ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్న శారీ మనకి ఓన్లీ 3000 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. ఇది కాటన్ కోరా అండి. ఓకే, ఇది మెటీరియలే కొత్తది. మామూలుగా కోరా సిల్క్ అని వచ్చేది ఇంతకు ముందు, దీంట్లో మేము కాటన్ మిక్స్ చేసి కాటన్ కోరా అని కొత్త న్యూ మెటీరియల్ తయారు చేసాం మేడం. ఓకే, కాటన్ కోరా అంటారు. కాటన్ కోరా. ఇది వచ్చేసి పళ్ళు చూడండి, పళ్ళు పాటు వచ్చేసి ఫస్ట్ ప్లెయిన్ వస్తుంది మనకు. ప్లెయిన్ తర్వాత ఇది జిగ్జాగ్ డిజైన్ వస్తుందండి. జిగ్జాగ్ డిజైన్ వచ్చి చిన్న బంచెస్ టైప్ లోనే సేమ్ కలర్, సెల్ఫ్ కలర్ అన్నమాట, ప్యూర్ పీకాక్ గ్రీన్. ఓకే, దీంట్లో మనకి 2 కలర్స్ యూజ్ అయినాయి యాక్చువల్గా. 2 కలర్స్ అనేవి ఆ 2 కలర్స్ అనేవి మనకి పళ్ళులో హైలైట్ చేస్తారు. డార్క్ గ్రీన్ ఎక్కువ ఇస్తే మనకి బ్లూ తక్కువ అండ్ బ్లూ ఎక్కువ ఇస్తే గ్రీన్ తక్కువ చేసి హైలైట్ గా పళ్ళు ఇస్తుంది. తర్వాత వచ్చేసి బార్డర్ కూడా ప్లెయిన్ బార్డర్ అండి, పీకాక్ కలర్ లోనే ఇచ్చాము, ప్యారెట్ గ్రీన్ కలర్ లో ప్లెయిన్ అనమాట. దీని మీద ఎలాంటి డిజైన్ అవసరం లేదు, ఎందుకంటే మొత్తం బ్లూ కలర్ లో బాడీ అంతా ఎలిమినేట్ చేసాం. చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అంటే 2 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే బార్డర్ లాగా కనిపిస్తుంది. ఓకే, మనకి సారీ అంతా ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్, మొత్తం నేవీ బ్లూ కలర్ లో, మొత్తం కలాంజలి స్టైల్ లో మొత్తం ఫ్లవర్స్ వేసేసి సారీ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే డిజైన్ వచ్చేటట్టు చేసామండి. కింద బార్డర్ కూడా కొంచెం సంథింగ్ స్పెషల్ అండి. ఓకే,
బొట్టు పైన అయితే స్టైల్ అంటారు ప్లెయిన్ ఇచ్చాము, కింద అయితే బొట్టు స్టైల్లో కూడా ఇచ్చాము అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ ఎట్లయితే పళ్ళులో ఇచ్చారో ఇక్కడ చిన్న చిన్న బుట్టీస్, సో అలాగే మనకి సేమ్ డౌన్ బార్డర్ లో కూడా కొంచెం ఒక 5 ఇంచెస్ బార్డర్ లో మనకి అలాగే ఎంబోస్ చేస్తున్నారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఓకే, మనకి శారీ అంతా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ ఇచ్చారు. ఎందుకంటే శారీలో మనకి ఏదైతే బాడీ పార్ట్ ఉందో అదంతా బ్లూ కలర్ లో ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లూ లో ఇచ్చారు. బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. తర్వాత దీనికి బార్డర్ మాత్రము పీకా గ్రీన్ అండి. ఓకే, మనకి శారీ అంతా గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బార్డర్ గ్రీన్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ ఇచ్చారు. అండ్ ఇది అలాగే కలర్ కాంబినేషన్స్ అనేది రేర్ అండి. యాక్చువల్ గా ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ గా వస్తుంది అండ్ దాంట్లో కూడా ఇంత బ్యూటిఫుల్ వర్క్ ఉందంటే చాలా లుక్ గా కనిపిస్తుంది. సో ఇది ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది 2500 అండి. ఓకే, ఇంత బ్యూటిఫుల్ శారీ ఓన్లీ 2 కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీ మనకి 2500 రూపీస్ కి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ ఇది ట్రస్సర్ మెటీరియల్ లో రంగోలీ శారీ అండి. ఓకే, ట్రస్సర్ మెటీరియల్ లో రంగోలీ శారీ. ఇది మొత్తం కలర్ఫుల్ డిజిటల్ ప్రింట్. ఇది చాలా బాగుంటుంది శారీ. ఫస్ట్ పళ్ళు పాటు చూడండి మేడం. ఓకే, పళ్ళు పాటు వచ్చేసి సింపుల్ గా గీచా ప్లస్ విత్ టిష్యూతో తయారు చేశాను. ఓకే, ఇది ఏం క్లాత్ అంటారు? ఇది ట్రస్సర్ అండి. ట్రస్సర్ పట్టు. పట్టు శారీ. ఇది ఎక్దమ్ పట్టు శారీ. ఇది వచ్చేసి గీచాలో జరీ టిష్యూ లైన్స్ వేసాము. సింపుల్ పళ్ళు, చాలా గ్రాండ్ గా ఉంటుంది. తర్వాత ప్లెయిన్ ఇచ్చాము. ప్లెయిన్ లో ఆరెంజ్ కలర్ లో ఇది ప్లెయిన్ అయిన తర్వాత గీచాలో మొత్తం జరీ లైన్స్ ఇచ్చాము. అక్కడ నుంచి శారీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా ఒకటే డిజైన్ వస్తుంది మీకు. ఓకే, మనకి రంగోలీ కలర్స్ అన్ని యూజ్ అయ్యాయి దీంట్లో. రంగోలీ కలర్స్ ఇచ్చాయి. అది కూడా మీకు డైమండ్ టైప్ లో ఇచ్చారండి. మొత్తం బాడీ అంతా కూడా సెంటర్ లో అంతా మొత్తం బాడీ టైప్ లో అంతా కూడా ఇది ఇచ్చారు. పైన మొత్తం ఒకటే లైన్. ఇది వేరే కలర్స్ 3 కలర్ వేరియేషన్ లో ఇచ్చాము చూడండి. ఓకే, మనకి సారీ అంతా ఇట్లా స్క్వేర్ షేప్ లో ఇచ్చేసి మధ్యలో డైమండ్స్ ఇచ్చాము. అండ్ కలర్స్ కూడా మనకి బ్లూ కలర్, yellow కలర్, డార్క్ పింక్ కలర్, రిపీట్ అయిన కలర్స్. పైన వచ్చేసి ఉప్పాడ కడ్డీ బార్డర్ వస్తుంది. సేమ్ అదే టైప్ లో కింద కూడా సేమ్ ఉప్పాడ టైప్ లోనే కడ్డీ బార్డర్ వస్తుందండి. ఓకే, అంటే ఈ శారీకి వేరియేషన్ చూపించడానికి మనకి కడ్డీ బార్డర్ హైలైట్ అవుతుంది. ఓకే, ఆ బార్డర్ తో పాటు శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ వస్తుందండి, రంగోలీ డిజైన్. ఓకే, కాబట్టి రంగోలీ ట్రస్సర్ పట్టు అని దీనికి పేరు పెట్టాం అన్నమాట. ఓకే, రంగోలీ రస్సర్ పట్టు. ట్రస్సర్ పట్టు, రంగోలీ ట్రస్సర్ పట్టు. సో మనకి శారీ అంతా పీచ్ కలర్ లో ఉంది కాబట్టి దీంట్లో మనకి హైలైట్ అయిన కలర్స్ 3 కలర్స్ అండి. సో మొత్తం శారీ అంతా మనకి 3 కలర్స్ తో హైలైట్ లుక్ ఉంటుంది. అండ్ సైడ్స్ లో మనకి ఉప్పాడ కడ్డీ బార్డర్స్ యూజ్ అయ్యాయి. అంతే కదా సార్? ఉప్పాడ కడ్డీ బార్డర్స్ మనకి 2 సైడ్స్ యూజ్ అయ్యాయండి. అండ్ అలాగే మనకి పళ్ళులో కూడా మనకి టిష్యూ ఉప్పాడ అని చెప్పొచ్చు అండి. టిష్యూ ఉప్పాడ కూడా యూజ్ అయింది. సో దీని బ్లౌజ్ సార్? బ్లౌజ్ వచ్చి ఎక్సలెంట్ బ్లౌజ్ అండి. చూడండి, బ్లౌజ్ హైలైట్. దీనికి మొత్తం టిష్యూ కలర్ లో పింక్ టైప్ లో వేసేసాం చూడండి. మొత్తం ఈ రంగోలీ డిజైన్ కి వేరియేషన్ లో లైట్ పింక్ లో జెరీ లైన్స్ అండి. ఇది ఓకే, లైట్ పింక్ కాంబినేషన్ లో జెరీ వర్క్. ఇది సాలర్ వర్క్ అంటారు యాక్చువల్ గా. సాలర్ టిష్యూ అని అంటారు. ఈ వర్క్ ని సాలర్ టిష్యూ వర్క్ అంటారు. సేమ్ అదే టైప్ లో కూడా బ్లౌజ్ రెడీ అయ్యింది. ఓకే, మనకి దీనికి బ్లౌజ్ కి కూడా కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్ అంతా సేమ్. ఈ వర్క్ వచ్చేసి టిష్యూ వర్క్ అన్నమాట. ఓకే సార్, ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 5000 రూపీస్ అండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే జస్ట్ 5000 రూపీస్కి మనకి సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇలాంటి మరెన్నో శారీస్ మీ సొంతం చేసుకోవాలనుకుంటే మీరు కుకట్పల్లి నియర్ JNTU రామాలయం బ్యాక్ సైడ్లో ఉన్న సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి విజిట్ చేయాల్సిందే. సో దీంతో పాటు మనకు అలాగే 3 బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. అవేంటో మనం ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ దీంతో పాటు మనకి ఇంకా 3 బ్రాంచెస్ ఉన్నాయి కదా, సో అవి ఒకసారి చెప్తారు? అది విజయవాడ బెంజ్ సర్కిల్ నియర్ బెంజ్ సర్కిల్ దగ్గర మనకు రమేష్ హాస్పిటల్ రోడ్లో LIC కాలనీ రోడ్ నెంబర్ 3లో ఉండే నెల్సన్ మండేలా పార్క్ నుండి పక్కన ఉండే సాయి జ్యోతి ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అండి. తర్వాత అలంకార్ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ అనే స్టాక్ పాయింట్ కూడా ఉంది బొమ్మల వారి వీధి తనకు నియర్ లిటిల్ ప్యారడైజ్ స్కూల్ పక్కన. దాని తర్వాత నిజాంపేటలో ఉండే నెల్ల పోచమ్మ టెంపుల్ దగ్గర భార్గవి హ్యాండ్లూమ్ సిల్క్ ఎంపోరియం అని నిజాంపేటలో కూడా ఇంకో బ్రాంచ్ పెట్టామండి. ఓకే, మన కస్టమర్స్ కి మన వ్యూయర్స్ కి ఏ మాత్రం ప్రాబ్లం లేకుండా ఆల్ వెరైటీస్ అవైలబుల్. తర్వాత ఇళ్ళ దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కూడా రీజనబుల్ ప్రైస్ లో మన దగ్గర హోల్సేల్ లో కూడా దొరుకుతుందండి శారీస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్, ఇన్ని కలర్ కాంబినేషన్స్ అండ్ అలాగే సో మెనీ ఆఫ్ వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, ఇక్కడ ఉన్న ఎన్నో వెరైటీస్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్. ఇక్కడ ఇవే కాదండి, ఇంకా చాలా బంచెస్ ఆఫ్ వెరైటీస్ అండ్ లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఇవన్నీ మీ సొంతం చేసుకోవాలనుకుంటే సాయి జ్యోతి హ్యాండ్లూమ్స్కి విజిట్ చేయాల్సిందే. సో మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.